అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ భదర్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఐటీడీఏ నుంచి క్రికెట్ గ్రౌండ్ వరకు జరిగిన ర్యాలీలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు బైక్ తాళం ఎంత ముఖ్యమో హెల్మెట్ కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రైడర్లకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహనను కల్పించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ మీద అదేవిధంగా ఎస్పీ సార్ చేతుల మీదుగా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. నమస్కారం. ఈరోజు పోలవరం జిల్లా నూతనంగా ఫామ్ అయిన తర్వాత మనకి పెద్ద ఎత్తున అవేర్నెస్ చేపట్టడం కోసము ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీ ఒక టేకప్ చేయడం జరుగుతుంది చింతూరు డివిజన్ లో. సో మనందరికీ కూడా అవగాహన ఉంది, మన జిల్లాలో కొత్తగా నూతనంగా వచ్చినటువంటి నేషనల్ హైవేస్ వల్ల ఆబ్వియస్లీ కనెక్టివిటీ చాలా కూడా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ యాక్సిడెంట్స్ అనేవి కూడా పెరుగుతా ఉంటున్నాయి. మనం చూస్తూ ఉన్నాం కూడా ఎవ్రీడే సమ్ ఆర్ ద అదర్ ఇష్యూ కూడా వస్తుంది. దానికి తగ్గట్టు ఏమేమి ఇంజనీరింగ్ మెజర్స్ చేసుకోవాలో వాటన్నిటిని కూడా మనం టేకప్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి. బట్ వాటితో పాటుగా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు 100% హెల్మెట్ ధరించడం అనేది మ్యాండేటరీ. ఇది ఏదో మనము కంప్లైంట్స్ కోసమో లేకపోతే రూల్ కోసమో కాకుండా మన యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి. సో మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మీకోసము మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వారందరూ కూడా సురక్షితంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. సో అండ్ హార్డ్లీ మనం ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మనం బైక్ తీసే ముందు ఎలాగైతే కీస్ మర్చిపోకుండా, కీస్ అంటే 100% ఉందా లేదని చెక్ చేసుకుంటామో అలాగే హెల్మెట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకో. అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం టూ వీలర్స్ ని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. బికాస్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ యొక్క లైఫ్ మీదే మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఆధారపడిందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో ఈ యొక్క ర్యాలీ ప్రజలందరికీ అవేర్నెస్ తీసుకురావడంలో ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఎస్పీ గారు ఆధ్వర్యంలో అలాగే పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాలో ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ ని కండక్ట్ చేసుకుంటా, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అన్నిటినీ కూడా తగ్గించుకుంటా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ మరణాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.